ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను విమర్శించే స్థాయి కూటమి నాయకులకు తగదు. 1994వ సంవత్సరంలో అప్పటి రామచంద్రాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజరాన్ని తట్టుకొని ఘన విజయం సాధించిన ఘనత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులదే అని టేకి గ్రామ కాపు సామాజిక వర్గీయులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల జూన్ 21వ తేదీన ద్రాక్షారామం గ్రామంలో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాపు సామాజిక వర్గీయులు కలయిక తట్టుకోలేక టేకి గ్రామానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి యువకులు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 3,000 కోట్ల నిధులు ఆ సామాజిక వర్గీయులకు కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణం అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో ద్రాక్షారామంలో కాపు సామాజిక వర్గీయులు ఆత్మీయ కలయిక జరిగిందని వివరించారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కాపు యువకులపై బనాయిస్తున్న అక్రమ కేసులు నిలుపు చేయాలని, అక్రమ కేసుల్లో ఇరుక్కున్న కాపు సామాజిక వర్గీయులకు అండగా నిలుస్తామని ఆ సమావేశంలో భరోసా కల్పించారు. కానీ కొంతమంది ఎన్డీఏ కూటమి కాపు సామాజిక నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారిపై అవాకులు చవాకులతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గీయులు ఎందరూ ఎమ్మెల్సీ తోట అండతో ఎన్నో సమస్యల నుండి బయటపడ్డారని మీడియా వేదికగా వివరించారు. ఎప్పటికీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వెంటే ఉంటామని టేకి గ్రామం కాపు సామాజిక వర్గీయులు తమ మనోభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శి ఉమ్మిడిశెట్టి సూరిబాబు, చింతా సూర్యనారాయణ, మంగిన వెంకట్రావు, వేపూరి ధనేంద్ర, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టేకి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. గత 1994 నుంచి తోట తిరుమతులు గారితో మా ప్రయాణం ఇండిపెండెంట్గా గెలిచి ఎంతో మా టేకి గ్రామానికి కృషి చేసి ఉన్నారు. ఆయన మా టేకి గ్రామానికి కాపు కళ్యాణ మండపానికి 42 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఉన్నారు. అలాగే ఎన్నో రోడ్లు, భవనాలు, అలాగే ఎల్ఎండ్ సెంటర్లు, వాటర్ ట్యాంకులు ఎన్నో కట్టి ఉన్నారు. కానీ ఆయన మాకు సింహస్వప్నం, కాపు సామాజిక వర్గానికి సింహస్వప్నం, అలాగే అందరికీ కూడా ఆదర్శవంతుడు. ఆయన విమర్శించే స్థాయి మన కూటమి నాయకులు లేదని మేము మనసారా అంటున్నాం. కానీ ఎవరెవరో వాళ్ళని రెచ్చగొట్టి కుర్రను యూత్ను పాడు చేస్తున్నారు. కానీ మా టేకి గ్రామంలో కాపుకి ఏదో చేశారంటున్నారు. ఏం చేశారు మీరు? కాపు సంబంధించిన లోన్లు వచ్చినాయా? మాకు 15 నెలకు 1,500, 40 సంవత్సరాలు వచ్చిన మహిళలందరికీ కూడా 45 సంవత్సరాలు పూర్తయిన కూడా 1,500 చొప్పున ఇస్తున్నారు. అది 2 సంవత్సరాలు అయిపోయింది, అది లేదు. ఇంక మీరు చేసింది ఏముంది? మాలో మాకే సిచ్చి పెట్టి తిరుమతులు గారు వెనువెంటాలు ఏరియాలు అనుకుంటున్నారేమో. మేము ఎన్ని చేసినా సరే మా టేకి గ్రామం అంతా కూడా మేము తోట త్రిమూర్తులు ఆదర్శ మండలిగా పెట్టి టేకిలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఆయన్ని ఆదర్శ మండలిగా పెట్టి ఆయన కూడా ఆయన వెనువెంటనే ఉంటామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను టేకి గ్రామం కపిలేశ్వర మండలం 1996 నుంచి తోట త్రిమూర్తులు గారు ఆయన వర్గంగానే ఆయన అంటే పనిచేస్తూ వచ్చాం. కానీ ఆయన ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి కాపులకే కాదు అన్ని వర్గాలకే సమన్యాయంగా పనిచేస్తూ వచ్చి అన్ని కులాల వారిని కూడా అభివృద్ధి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఆయనే. అందులో సందేహం ఏమీ లేదు. ఆయన చాలా మంచి నాయకుడు. రాష్ట్రానికే కాదు, నియోజకవర్గానికి కాదు, ఎప్పుడూ పనిచేస్తూ అలాంటి నాయకుడు ఉండాలని మనసారా కోరుతున్నాను. అయినా కొంతమంది నాయకులు ఆయన మీద ఇష్టం లేక రకరకాలుగా విమర్శలు చేస్తూ ఏదో సవాల్ చేసాడని, ఏదో అది చేసాడని చేసాడైనా సవాల్ ఢీకోవాలి కదా. ఆ ఢీకొండి ధైర్యం వాళ్ళకి లేక విడిచిపెట్టారు. ఆయన పుడిక మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన రా కాకినాడలో పోటీ చేద్దాం, మన ఇద్దరు ఎవరు సత్తా ఏంటో తెలుసుకుందాం అని చెప్పినప్పుడు కూడా ఆయన 1994 గారు పోటీ సవాల్ ఢీకోవాలి కదా సార్. అది కూడా ఆయన చేయలేదు.
అలాగే కొంతమంది మా నాయకుల్లోనే కొంతమంది ఉన్నారు. వాళ్ళు మా ఊరిలో రకరకాలుగా విమర్శలు చేస్తూ ఆయన మీద ఇదేది ఇచ్చాలో ఏ పెట్టారు. ఇలాంటివన్నీ కూడా తగదని, అది మంచి పద్ధతి కాదని నేను స్వర్ణీయంగా నా వయసులో ముందు చెప్తున్నాను నేను సార్. అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు ఉండాలని నేను ఆ దేవుళ్ళందరికీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు చింతా సూర్యనారాయణ. 94 గంటల నుంచి కూడా తోట శ్రీమంత్రి గారి అంటే ఉన్నాం మేము. నా తమ్ముడు 2001లో కరెంటు కొట్టి చచ్చిపోతే కార్యక్రమం అవ్వకుండా 4,50,000 రూపాయలు దమ్మున్న నాయకుడి కాబట్టి ఆ గవర్నమెంట్ వచ్చిన సొమ్ము కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర నుంచి కానీ, కరెంటు వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఆపద బంధు కానీ 4,20,000 రూపాయలు కార్యక్రమం అవ్వకుండా తెచ్చే దమ్మున్న నాయకుడు ఆయనే. మేము ఆయనతోనే కొనసాగుతాం. అలాగే మొన్న కొలిపర్తి వెంకటరామన్న వ్యక్తి అకాల మరణంగా యాక్సిడెంట్ అయితే పుట్టింకలో ఎవరో చేయలేని పని ఆయన అవసర పార్టీ వాళ్ళని కేకేసి మమ్మల్ని అందరినీ పిలిపించి 5 లక్షల రూపాయలు ఆ కుర్రోడు మన సీఎంలోనే సరే ఆయన దమ్మున నాయకుడు కాబట్టి 5 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసి ఇప్పించాడు ఆయన మహానుభావుడు. మేము ఆయనతోనే ప్రయాణం చేస్తాం. ఆయన అనే ధైర్యం ఎవరికీ లేదు. ఆయన కానీ ఏదన్నా తెలిసి మాట్లాడితే మేము ఊరుకునే పని లేదు. మండలం టీ గ్రామం. నేను మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి. మండల కమిటీకి ఈ రోజు ఏంటంటే మేము ప్రెస్ మీట్ పెట్టాం. దేని గురించి అంటే మండపేట చంద్రబాబు 2 సంవత్సరాల ఎండుకోటి పాలనకి తిరుమూర్తులు గారు పిలుపునిచ్చి బైక్ ర్యాలీ పెట్టారండి. ఆ బైక్ ర్యాలీ పెట్టినప్పుడు మన జిల్లాలో ఏ జిల్లాలో కూడా రాని జనం ఆయన పిలుపుకి మొత్తం ప్రతి గ్రామం నుంచి కూడా 50-60 బళ్ళు వచ్చినాయండి. ఆ బళ్ళు వచ్చి ర్యాలీ సక్సెస్ అయిందని కూటమి నాయకులు దాన్ని జీర్ణించుకోలేక తిరుమూర్తులు గారి మీద ఎలాగైనా బురద చల్లాలని మన ద్రాక్షారాన్ని ఆయన మన బాబులందరినీ కలిపి మీటింగ్ పెడితే దాని మీద బురద చల్లాలని యూత్ని రెచ్చగొట్టి అక్కడ లేని పోస్టులన్నీ యూత్ చేత పెట్టేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. తిరుమూర్తులు గారిని ఎవరు విమర్శించలేరు. ఆయన మన రాష్ట్రం 178 నియోజకవర్గాలు కూడా ఆయన చేసి పని ఎవరు చేయలేరండి. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మనోడు అనుకున్నాడంటే ఎవరికైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఆయన మీద పని వేసుకుని చేస్తారండి. ఆయన అలాంటి నాయకుని విమర్శించడానికి ఎవరు సరిపోరని. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న మా నాయకుడు తోట త్రిమూర్తులు గారు 21వ తారీఖుని వెంకటాయపాలెంలో కాపుల ఆత్మీయ సమావేశం పెట్టి అది రాష్ట్ర నలుమూల నుంచి కాపులంతా ఒకటై వచ్చి ఆ సభ మహోన్నతమైన ఉజ్వలంగా ఉద్భవించడం వల్ల ఈ కూటమి నాయకులు దాన్ని జీర్ణించుకోలేక వారిపై బురద జల్లడం మొదలుపెట్టారు. ఆయన ఒక నియోజకవర్గానికే కాదు, ఉమ్మడి రాష్ట్రాలకు ఒక టైగర్. మా కాపు టైగర్ ఆయన. కాపులకి ఒక కులానికే కాకుండా మొత్తం కులాలన్నిటికీ ఆదర్శవంతుడు ఆయన. అలాంటి ఆయన్ని ఈ కూటమి నాయకులు తెలిసి తెలియకుండా ఏదేదో వాగుతూ ఏదేదో అవాకులు చవాకులు పేలుతూ ఆయన విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది మొన్న సమావేశంలో కూడా మా పార్టీయే సీఎం అవ్వాలని అనలేదు ఆయన. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అనే కోరిక అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలంటే కాపులందరికీ గర్వకారణమే కదా. విమర్శించే కాపు యువతకి కాపు నాయకులకి ఆ మాట అర్థం కావట్లేదా? అంటే కాపు సీఎం అవ్వడం మీకు ఇష్టం లేదా, లేక కూటమిలో వాళ్ళ పెట్టే మభ్యకి మీరు లోనేవి మాట్లాడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకుని మా నాయకుడిని విమర్శించడం మానుకోవాలని ఈ సభాముఖంగా హెచ్చరిస్తడం జరుగుతుంది. ఉన్నాం ఇకపై నుండి కూడా తోట త్రిమూర్తులు గారు అంటే నడుస్తాం. ఈ విమర్శలు ఇప్పటికైనా మానుకోకపోతే మేము కూడా ప్రతి గ్రామానికి తిరిగి మా కాపు సోదరులందరినీ ఏకం చేసి మేము కూడా ఒక తాటికి వచ్చి ఈ కూటమి నాయకులకి తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరించడం జరుగుతుంది.